హే వచ్చావా? సో నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? వెతికావా? అసలు నిన్నటి క్వశ్చన్ ఏంటి? సన్ రైజ్ అవ్వకముందు అండ్ సన్సెట్ అయిన తర్వాత కూడా మనకి సన్లైట్ ఎలా వస్తుంది, సన్ సెట్ అయిపోయిన తర్వాత కూడా మనకు సన్లైట్ ఎలా వస్తుంది, అండ్ సన్ రైజ్ అవ్వక ముందే కూడా మనకు సన్లైట్ ఎలా కనబడుతుంది అనేదే కదా. దీనికి ఆన్సర్ ఏంటంటే లైట్ అనేది బెండ్ అవుతుంది. సార్ లైట్ ఎక్కడ బెండ్ అవుతుంది సార్? నిన్న చెప్పాను కదా సార్ లైట్ బెండ్ అవుతుందని మీరే అన్నారు, మరి ఇప్పుడు మీరే బెండ్ అవుతున్నారంటే విను 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 ఓకే. నేను ఆబ్జెక్ట్ చుట్టూ బెండ్ అవుతుంది అని చెప్పలేదు, ఓకేనా. ఒపేక్ ఆబ్జెక్ట్ చుట్టూ మీకు లైట్ బెండ్ అవ్వదు, అందుకే షాడోస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఒక మెటీరియల్ నుంచి ఇంకో మెటీరియల్ మంచిగా చెప్పాలంటే వన్ మీడియం నుంచి ఇంకొక మీడియంలో వెళ్ళేటప్పుడు లైట్ బెండ్ అవుతుంది, ఓకేనా. ఇది ఎందుకు అవుతుందంటే లైట్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది, ఓకేనా. లైట్ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. లైట్ స్పీడ్ అనేది ఎంత మనకి ఈజీగా చెప్పగలం, విచ్ ఇస్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, కరెక్ట్. కానీ ఈ లైట్ స్పీడ్ వ్యాక్యూమ్లది, ఓకేనా. వ్యాక్యూమ్లో లైట్ స్పీడ్ అనేది 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అది మనం ఏ ఒక్క వేరే మెటీరియల్ తీసుకున్నా కానీ లైక్ ఎయిర్ కానీ వాటర్ కానీ గ్లాస్ కానీ వీటన్నిటిలో లైట్ స్పీడ్ అనేది 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ కాదు, దానికన్నా తక్కువ ఉంటుంది, ఓకేనా. రైట్. సో అందుకే లైట్ ఒక మీడియం నుంచి అంటే సపోజ్ ఎయిర్ నుంచి వాటర్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ స్పీడ్ నుంచి తక్కువ స్పీడ్కి వెళ్తుంది కదా. ఎయిర్లో ఎక్కువ స్పీడ్ ఉంటుంది, వాటర్లో తక్కువ స్పీడ్ ఉంటుంది లైట్కి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈజీ నాన్న, మనకి తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, మనం తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటాం కదా. అందుకే ఎయిర్లో ఎక్కువ స్పీడ్ ఉంటుంది కదా, ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్తుంది, వాటర్లో ఏముంటుంది స్పీడ్ తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని నార్మల్ అంటే ఎటువైపు వెళ్తుందో దానికన్నా ఇంకా కొంచెం దగ్గరగా వెళ్తుంది, ఓకేనా. ఆ డిస్టెన్స్ కన్నా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసేలా చూసుకుంటుంది అనమాట, ఓకేనా. అదే డెన్సర్ నుంచి రేరర్ అంటే దేంట్లో అయితే ఎక్కువ ఏమంటారు స్పీడ్ ఉందో అక్కడి నుంచి దేంట్లో తక్కువ స్పీడ్ ఉందో ఆ మీడియంలోకి వెళ్ళేటప్పుడు వాటర్ నుంచి ఎయిర్ గ్లాస్ నుంచి ఎయిర్లో వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుంది స్పీడ్ అనేది పెరుగుతుంది కదా. సో అందుకే అది నార్మల్ కన్నా దూరంగా వెళ్తుంది, ఓకేనా. క్లారిటీ అంత ఈజీగా అర్థం అవ్వట్లేదు కదా. నేను మంచిగా ఫొటోస్ పెడతాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. ఒకసారి మళ్ళీ చూడండి. ఇది ఎంత స్పీడ్ తగ్గుతుంది ఎంత బెండ్ అవుతుంది అనేది చెప్పడానికి మనకు ఒక ఫ్యాక్టర్ ఉంది, విచ్ ఇస్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ రెండు కూడా ఫ్యాక్టర్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే లైట్ వ్యాక్యూమ్లో ఎంత స్పీడ్ ఉంది డివైడెడ్ బై ఆ పర్టిక్యులర్ మీడియంలో మనం ఏ మీడియంలో అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలనుకుంటున్నామో ఆ మీడియంలో ఉన్న స్పీడ్తో డివైడ్ చేస్తాం, ఓకేనా. n ఈక్వల్ టు v1 బై v2 ఆర్ v vacuum బై v medium. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అనమాట. సో స్పీడ్ ఎక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, అదే స్పీడ్ తక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సిమిలర్లీ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనం ప్రతిసారి వ్యాక్యూమ్తో కంపేర్ చేయకుండా మనం ఒక మెటీరియల్తో ఇంకో మెటీరియల్కి కంపేర్ చేస్తాం. సో అది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఫార్ములా మీకు స్క్రీన్లో పెడతాను, మీరు చూడండి, ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. రైట్. సో ఏం చెప్పాను, స్పీడ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో లైట్ ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్ చేంజ్ అవుతుంది కాబట్టి అది బెండ్ అవుతుంది, ఓకేనా. రైట్. అది ఎంత బెండ్ అవుతుంది అని మెజర్ చేసే క్వాంటిటీయే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కరెక్ట్. కానీ ఎందుకు బెండ్ అవుతుంది? స్పీడ్ తగ్గుతుంది, కానీ ఎందుకు స్పీడ్ తగ్గుతుంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? మన టెక్స్ట్ బుక్స్లో ఏం చెప్తారు, స్పీడ్ ఎందుకు తగ్గుతుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగింది కాబట్టి అంటారు. కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్సే మనకి ఎంత స్పీడ్ పెరిగింది అనే దానికి ఒక కొలమానం, అంటే ఒక రేషియో. అంటే ఇక్కడ గుడ్డు ముందా కోడి ముందా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ముందు తీసుకోవాలా లేక స్పీడ్ నుంచి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకుంటున్నారా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో కొత్త కాన్సెప్ట్ కొత్త క్వశ్చన్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పుడు నేను మీ ఫిజిక్స్ బడి. సాయనారా.